ఏదన్నా ఒకటి సాధించాలి, మనం కూడా ఇలాంటి వ్యవస్థలో ఉండకూడదు, మనం ఇందులో నుంచి బయటికి రావాలి అనే ఒక స్ట్రాంగ్ విల్ అయితే అప్పుడు ఏర్పడింది. స్త్రీల స్థితిగతులు ఎలా ఉండేవి, పరిస్థితులు ఎలా ఉండేవి, వాళ్ళకి రిసోర్సెస్ ఎంత మాత్రం అందుబాటులో ఉండేవి అని చూస్తే కనుక అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. సందేహంగా డిపార్ట్మెంట్కి లేడీస్ రావచ్చు, రావాలి, అవసరం ఉంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళామణులు, ముఖ్యంగా మహిళా సాధికారత కోసం కష్టపడుతున్న చాలామంది బ్యూరోక్రాట్లు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మహిళా ఐపీఎస్ అధికారి షిరీన్ బేగంతో మనం ఉన్నాం. ఇవాళ ఆమెతో మాట్లాడి ఆమె ఎలాంటి కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నారు, మహిళా సాధికారత మీద ఆవిడ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేడం నమస్కారం. నమస్కారం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ సో మచ్. అందరు మహిళలందరికీ కూడా నా తరపున కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ స్థాయికి చేరుకోవడానికి మీరు ఎలాంటి కష్టాలు పడి ఉంటారు? మా గ్రూప్ 1 ఆఫీసర్గా, ఆ తర్వాత ఐపీఎస్గా మీ కెరీర్ ఎలా సాగిందనే దాని మీద వన్ ఇండియాకి మీ అభిప్రాయాలు. ముందుగా వన్ ఇండియా తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారములండి. నేను డిసెంబర్ 2000లో గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. అప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ ముస్లిం ఉమెన్ టు బి సెలెక్టెడ్ యాజ్ గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సెలెక్షన్ ద్వారా ఒక ముస్లిం మహిళ అసలు ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళటమే ఒక ప్రత్యేకతగా ఉండేది. అలా సెలెక్షన్ కూడా నేనే మొదటి ఆఫీసర్గా సెలెక్ట్ అయి ఉన్నాను. ఈ జర్నీ అయితే చాలా ఛాలెంజెస్తో, చాలా అవరోధాలతో, ఆటంకాలతోనే జరిగింది. బట్ ఫైనల్లీ అందరి సహకారాలతో, దేవుడి దయతో, మా పేరెంట్స్ యొక్క కృషితో నా సెలక్షన్ రావటం అనేది చాలా సంతోషమైన విషయం. తర్వాత 2023లో ఐపీఎస్ కన్ఫర్డ్ ఐపీఎస్ ప్రమోషన్ కూడా రావటం, మొట్టమొదటి ఐపీఎస్ ముస్లిం మహిళగా కూడా నేనే అది ఉన్నానని చెప్పి అది కూడా చాలా సంతోషాన్ని, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అబౌట్ ది. వాస్తవంగా ముస్లిం కుటుంబాల్లో చూస్తే మహిళలు ఉద్యోగం చేయడమే కష్టంగా ఉన్న పరిస్థితులు చాలా చోట్ల మన రాష్ట్రంలోనే కనిపిస్తుంటాయి. కానీ ఇలా ఐపీఎస్ ఆఫీసర్గా లేదంటే గ్రూప్ 1లో పోలీస్ పోస్టింగ్కి మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కానీ ఇవన్నీ ఎలా లభించినాయి? అసలు గ్రూప్ 1 గురించి ఆలోచన చేయటమే అప్పుడు అసలు లేదండి. ఇది నేను 1980s సంగతి చెప్తున్నాను. నేను విజయవాడలోనే పుట్టి పెరిగాను. ముస్లిం మెజారిటీ ఉన్న వన్ టౌన్లోనే నా బాల్యం, చైల్డ్హుడ్ గడిచింది. అయితే ఆ ఏరియా అంతా ముస్లిం ఫ్యామిలీస్, వాళ్ళ యొక్క స్థితిగతులు చాలా దారుణంగా ఉండేవి. లో లెవెల్ ఆఫ్ లిటరసీ, విద్య లేదు, ఆరోగ్యం లేకుండా ఉండేవాళ్ళు. సో నాకు ఆ వాతావరణంలోనే ఒకలాంటి ఏదన్నా ఒకటి సాధించాలి, మనం కూడా ఇలాంటి వ్యవస్థలో ఉండకూడదు, మనం ఇందులో నుంచి బయటికి రావాలి అనే ఒక స్ట్రాంగ్ విల్ అయితే అప్పుడు ఏర్పడింది. దానికి తోడుగా మా మదర్ కూడా విద్యావంతురాలు అవటం మాకు కలిసి వచ్చిన విషయము. దానికి తోడు మా ఫాదర్ చాలా ప్రోత్సహించారు. మా పేరెంట్స్కి 3 ఆడపిల్లలు, మేము అబ్బాయిలు లేరు వాళ్ళకి. కాబట్టి మా ముగ్గురిని కూడా అబ్బాయిలాగే పెంచారు, ధైర్యం నూరిపోసారు, సపోర్ట్ చేశారు. మీరు చేయగలరు, మీరు చదవండి అని చెప్పి బాగా ప్రోత్సహించేవాళ్ళు. కాబట్టి మేము కూడా ఆ విధంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారము, వాళ్ళ సపోర్ట్తో చదువులో ఎప్పుడు రాణిస్తూనే ఉండేవాళ్ళం. కాకపోతే కొంత ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ప్యూబర్టీ అట్లా వచ్చిన తర్వాత అమ్మాయిలని మా కమ్యూనిటీలో బయటికి పంపించరు. చదువు మానిపించేసి ఇంటి పనులు, వంట పనులు నేర్పించి ఇంకొంతకాలం అయిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసి పంపించేస్తే మా బాధ్యత అయిపోయింది అని అనుకునే పరిస్థితులు అప్పుడు. కానీ మా పేరెంట్స్ మాత్రం అలాంటి ఆలోచన ఎప్పుడూ చేయలేదు. బాధ్యతని ఒక బరువుగా ఫీల్ అవ్వలేదు. వాళ్ళు ఫీల్ అయిన బాధ్యత ఏంటంటే వీళ్ళకి ఒక మంచి పొజిషన్ ఇవ్వాలి, వీళ్ళకి చదువు చేతిలో ఉండాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేయాలి అని చెప్పి వాళ్ళు ఎప్పుడు గట్టిగా నమ్మేవాళ్ళు, అలాగే ప్రోత్సహించారు.
కాబట్టి మేము కూడా ముగ్గురం కూడాను పోస్ట్ గ్రాడ్యుయేట్స్. మా మదర్ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. సో ఫాదర్ యొక్క ఎంకరేజ్మెంట్ అనేది అది నిజంగా మాకు దేవుడిచ్చిన వరము. పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళలు రావాలంటేనే భయపడే పరిస్థితులు ఉంటాయనే ప్రచారం అయితే బలంగా ఉంటుంది ఎప్పటి నుంచో కూడా. ఈ కింద స్థాయిలో ఉన్న కానిస్టేబుల్ స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మహిళలు పోలీసు స్టేషన్లో గడపాలంటే లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే భయపడే పరిస్థితులు ఉంటాయి. కానీ మీరు డేర్గా పోలీస్ డిపార్ట్మెంట్ని ఎంచుకొని దీంట్లోకి రావడం వెనకాల ఏమైనా ఉద్దేశం ఉందా? ఉద్దేశం అంటే అండి, పోలీస్ స్టేషన్కి ఎక్కువగా వచ్చేది బడుగు బలహీన వర్గాలు లేదంటే లేడీస్ ఎక్కువగా బాధితులుగా ఉంటారు. సో అక్కడ మహిళలు కనుక పోలీస్ స్టేషన్లో ఉంటే వచ్చే బాధితులకి ఒకలాంటి ధైర్యం కనిపిస్తుంది, ఒక మన ట్రస్ట్ ఏర్పడుతుంది. కాబట్టి మనం కొంత చేయగలుగుతాం వాళ్ళకి, వాళ్ళు కూడా ధైర్యంగా రాగలుగుతారు. మనము కూడా ఆ సెక్షన్ నుంచి, ఉమెన్ సెక్షన్ నుంచి ఉంటాం కాబట్టి దానికి ఉండే ప్రత్యేకమైన సమస్యల గురించి మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం న్యాయం చేయగలుగుతాము. పోలీస్ డిపార్ట్మెంట్కి రావటం అనేది నాకు మొదటి నుంచి కూడా చాలా ఇష్టము. నేను విజయవాడలో పుట్టి పెరిగానని చెప్పాను. అప్పుడు నాయక్ గారు, డిటి నాయక్ గారు, ఈ వ్యాస్ గారు ఇక్కడ చేశారు ఎస్పీలుగా. అప్పుడు వాళ్ళు చేసిన వర్క్ చాలా ఇంప్రెసివ్గా అనిపించేది నాకు. నేను చిన్నప్పటి నుంచి కూడా న్యూస్ పేపర్ చదవడం నాకు చాలా అలవాటు. అంటే 6th స్టాండర్డ్ నుంచి కూడా న్యూస్ పేపర్ చదివేవాళ్ళము. మా ఇంటికి వచ్చేది కాదు, ఆ ఏరియాలో ఒకళ్ళ ఇంటికి న్యూస్ పేపర్ వచ్చేది. అది నెక్స్ట్ డే తీసుకొచ్చి చదువుకునేవాళ్ళం అన్నమాట. అంటే వాళ్ళు నిన్నటి పేపర్ని తీసేసిన పేపర్ని తెచ్చి చదువుకునేవాళ్ళం. అప్పుడు ఇదంతా యూనిఫామ్ కానీ, వాళ్ళు చేసే డేరింగ్గా చేసే స్టెప్స్ కానీ, పోలీసింగ్ కానీ చాలా బాగా నచ్చినాయి నాకు. కాబట్టి దీంట్లోకి రావాలనేది చాలా ఇష్టంగా వచ్చాను నేను. ఇప్పుడే కాదు, ఇంకా ఎన్నిసార్లు అయినా సరే పోలీస్గానే ఉద్యోగం, ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మహిళా సాధికారత మీద ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని పాలసీలు వచ్చినా మహిళా సాధికారత అనేది సాధ్యం కావట్లేదనే ప్రశ్న ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మిమ్మల్ని చూసి మరికొంతమంది ఇన్స్పైర్ అయ్యి వచ్చే వాళ్ళకి మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? అంటే మహిళా సాధికారత అనేది మనం చూస్తే కనుక తరాలు యుగాల పూర్వము స్త్రీల స్థితిగతులు ఎలా ఉండేవి, పరిస్థితులు ఎలా ఉండేవి, వాళ్ళకి రిసోర్సెస్ ఎంత మాత్రం అందుబాటులో ఉండేవి అని చూస్తే కనుక అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది. చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నారు ఉమెన్. అన్ని రంగాల్లో కూడాను రాణిస్తున్నారు. ఒక్కటని కాదు, ప్రతి రంగంలో కూడాను, అటు పాలిటిక్స్ కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, చదువు కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, ఏ రంగం ఎంచుకున్నా కూడాను, విమానాలు నడిపే దగ్గర నుంచి చంద్రమండలంకి వెళ్ళే రాకెట్ల వరకు కూడాను మహిళలు ప్రతి రంగంలో కూడా రాణిస్తున్నారు. మరి ఈ పరిస్థితి అంతకుముందు లేదు కదా. అంతకుముందు అమెరికా లాంటి గొప్ప రాజ్యాల్లోనే ఈక్వల్ వేజెస్ కోసమే ఫైటింగ్ చేసి, స్ట్రగుల్ చేసి తెచ్చుకున్న సందర్భాలు. అక్కడి నుంచే కదా మనకి మహిళా సాధికారత యొక్క అవసరం ఏర్పడింది. అంటే మహిళ యొక్క శ్రమని సమానంగా, పురుషుల శ్రమతో సమానంగా గుర్తించలేని సమాజం నుంచి ఇప్పుడు ఈ అవకాశాలని మేము పుచ్చుకోవడము, లేకపోతే అవకాశాలు కల్పించడం అనేది కూడా జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు పర్సంటేజ్ అని 33% ఫర్ ఉమెన్ అని, అలాగే పాలిటిక్స్లో కూడా, రాజకీయాల్లో కూడాను, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్లో కూడాను మనకి రిజర్వేషన్ అనేది కల్పించారు. ఇవన్నీ కూడాను మహిళా సాధికారత పట్ల టువర్డ్స్ మనం చేసిన జర్నీలో సక్సెస్ స్టోరీస్ ఇవి. కాకపోతే కనిపిస్తున్న సక్సెస్ కొంత మేరకు, ఇంకా సఫరర్స్ అయితే ఈ పర్సంటేజ్ చాలానే ఉందండి. రిమోట్ ఏరియాస్లో, విలేజెస్లో ఇంకా విద్యని అభ్యసించలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. లేదు, చదువుకునే అమ్మాయిలు కూడా చదువు ఆపిచ్చేసి పెళ్ళిళ్ళు చేసేసిన సందర్భాలు ఉన్నాయి. నేను కాలేజెస్ వాటికి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మంచి ర్యాంకర్ పిల్లల్ని కూడా చదువు ఆపేసి పెళ్ళిళ్ళు చేసేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మేము మాట్లాడి, ఇట్లా డిస్టర్బ్ చేయొద్దండి, పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడ చదివితే చదివించండి, లేదండి మేము సపోర్ట్ చేస్తామంటే, లేదమ్మా మేము మా బాధ్యత మేము తీర్చుకోవాలి, వీళ్ళని పెళ్లి చేయాలని చెప్పి ఆపేశారు. అంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి.
ఏ జర్నీ కూడా స్మూత్గా సాఫీగా ఉండదు. ఆ ఛాలెంజెస్ని మనము అధిగమించి బయటికి రావాలి. అవరోధాలనే మనం స్టెప్పింగ్ స్టోన్స్గా వాడుకోవాలి. అంటే ఒక చిన్న కథ నాకు గుర్తొస్తుంది, చెప్తాను. ఒక ఊర్లో ఒక రైతుకి ఒక ముసలి ఇది డాంకీ గాడిద. ఆ గాడిద ముసలిది అయిపోయింది, ఇంకా అది పనికి రాకుండా అయిపోయింది, పని చేయట్లేదు, భారం అయిపోయింది ఆ రైతుకి. అయితే ఇది ఒకరోజు ఒక గొయ్యి ఉంటే ఒక బావి, డ్రై అయిపోయిన ఎండిపోయిన ఒక బావి ఉంది, ఆ బావిలో పడిపోయింది. ఇది పడిపోతే అరుస్తూ ఉంది, బయటకు తీయమని చెప్పి. ఈ రైతు వెళ్ళాడు. వెళ్ళి ఇప్పుడు అది భారంగానే అయిపోయింది రైతుకి, దాన్ని బయటికి తీయడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. కొంత ప్రయత్నం చేశాడు కానీ సక్సెస్ అవ్వలేదు. సరే అని చెప్పి ఏం చేశాడు, ఇంకా దీన్ని మనం తీయలేమని చెప్పి ఆ గ్రామస్తులందరినీ పిలిచి, దీన్ని ఇలాగే ఓపెన్గా వదిలేస్తే మనం కూడా కొంతమంది దీంట్లో పడి చనిపోయే అవకాశాలు ఉంటాయి, కాబట్టి దీన్ని పూడ్చిపెట్టేద్దామని చెప్పి అందరితో చెప్తాడు. ఆ గ్రామస్తులు కూడా సరే దీన్ని పూడ్చేద్దాం అనుకొని చెప్పి అందరి పైనుంచి మట్టి వేస్తూ ఉంటారు. మట్టి వేస్తూ ఉంటే ఇది భయపడిపోతుంది గాడిద. నా మీద మట్టిగా వేసేసి కప్పేస్తున్నారు, ఎలాగా దేవుడు అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. అరుస్తుంటే పైనుంచి వాళ్ళు ఆపట్లేదు, వాళ్ళు వేస్తానన్నారు, కప్పేసేయాలనే ఉద్దేశంతో వేస్తున్నారు. అయితే గాడిద మధ్యలో కొంత కరేజ్ తెచ్చుకుంటుంది. నేను బతికి బయటికి వెళ్ళాలి, నేను ఇలాగే ఉండిపోతే నన్ను పూడ్చేసి వెళ్ళిపోతారు వీళ్ళు, కాబట్టి నేనేం చేయాలని చెప్పి అది ఇంకా అరుపులు ఆపేసి అది స్ట్రెంత్ తెచ్చుకుంటుంది. స్ట్రెంత్ తెచ్చుకొని ఆ వేస్తున్న మట్టి రాళ్ళని వాటినే వాడుకొని ఒక్కొక్కటి దాని మీద అట్లాగా వాళ్ళు వేస్తూ ఉంటారు. ఆ రాళ్ళని మట్టిని వాడుకొని పైకి వస్తూ ఉంటుంది. చివరికి ఆ గ్రామస్తులందరూ పైకి వేసిన తర్వాత చక్కగా నడుచుకొని వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయి, మనకు అనుకూలంగా ఎప్పుడు ఉండవు, ప్రతికూల పరిస్థితులే ఉంటాయి. అలాగే ఇందాక డిపార్ట్మెంట్ గురించి కూడా అడిగారు. ఈ డిపార్ట్మెంట్ అనే కాదు, ఎక్కడ పనిచేయడానికి వెళ్ళినా, ఏ ఉద్యోగంలో అయినా, ఎటువంటి ఉద్యోగంలో అయినా ఇబ్బందులు అనేవి ఉంటానే ఉంటాయండి. బయటగా నలుగురితో కలిసి పనిచేయాలి. కాకపోతే మనం ఎదుర్కొనే విధంగా ఉంటే కనుక మనకి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మనం తగ్గిపోయి హెల్ప్లెస్గా ఫీల్ అయినప్పుడే మనము వీక్ అయిపోతాము. ఆ హెల్ప్లెస్నెస్ నుంచి బయటపడాలి. స్త్రీలు వాళ్ళ నేపథ్యంలో కానీ, వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల కానీ, లేకపోతే వాళ్ళకున్న విద్యార్హతల వల్ల కానీ, దేనివల్లనైనా ఒక ఆత్మన్యూనత భావం ఏర్పడినప్పుడు, లేకపోతే వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఈ గాడిద యొక్క స్టోరీని స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే మనకు వచ్చిన అవరోధాలుగా వచ్చిన వాటినే మనం పాజిటివ్గా మలుచుకోవాలి. అది ఎప్పుడు వస్తుందంటే మనం మానసికంగా గట్టిగా ఉన్నప్పుడు. మానసికంగా గట్టిగా ఉండాలంటే ఫిజికల్గా కూడా ముందు గట్టిగా ఉండాలి. కాబట్టి ఏ డిపార్ట్మెంట్లైనా సమస్యలను ఉంటాయి, కాకపోతే అంతకు ముందు ఉన్నంత బ్యాడ్ సిచ్యువేషన్స్ అయితే లేవండి. లేకపోతే మొన్నటి రిక్రూట్మెంట్లో కూడా చాలామంది ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్డు మీద ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్స్ కానీ మహిళలే కనిపిస్తున్నారు. ఇదేంటంటే పరిస్థితులు బాగుంటాయి కాబట్టి రాగలుగుతున్నారు. వచ్చినందుకు వాళ్ళు మహిళలకి, ఇంకొంత మహిళలకి సపోర్టివ్గా, వాళ్ళ విధి నిర్వహణలో సపోర్టివ్గా ఉండగలుగుతున్నారు. కాబట్టి నిస్సందేహంగా డిపార్ట్మెంట్కి లేడీస్ రావాలి, అవసరం ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి మీరు ఇచ్చే ఒక చిన్న సందేశం. ఇప్పుడు అదే చెప్పింది నేను. అంటే పరిస్థితులు బాగుండవు, పేదరికం ఉంటుంది, లేకపోతే అందరూ మనల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. సపోజ్ మాదే ఉంది, మా చుట్టుపక్కల ఉన్న ముస్లిం సమాజం కానీ, బంధుమిత్రులు కానీ, మేము ఎప్పుడైతే పై చదువులకి వెళ్తున్నామో, యూనివర్సిటీలకు వెళ్తున్నామో, పెద్ద పెద్ద ప్రదేశాలకు వెళ్తున్నామో, వీళ్ళు మా పేరెంట్స్కి ఏం చెప్పేవాళ్ళు, మా నాన్నగారి పేరు హబీబ్, నీ పిల్లల్ని నువ్వు అట్లా వదిలేస్తున్నావు, వాళ్ళు ఎవరినో ఒకళ్ళని లేపుకొని వెళ్ళిపోతారు, ఎవరితో ఒకరితో వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే లేడీస్ యొక్క క్యారెక్టర్ని చాలా తక్కువ చేసిన మైండ్ సెట్ స్టిల్ నడుస్తుందండి. ఇది అప్పుడు అట్లా జరిగింది,
ఇప్పుడు కూడా కొంతలో కొంత మైండ్ సెట్ ప్రాబ్లం అయితే ఉంది. కాబట్టి మనల్ని వెనక్కి లాగేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మనల్ని ముందుకు వెళ్ళనియరు. మన మీద నిందలు వేసేవాళ్ళు ఉంటారు. అవన్నీ కూడాను మనం పట్టించుకోకుండా మనకు ప్రతి స్త్రీలో కూడా శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉంటాయండి. లేకపోతే పిల్లల్ని నవమాసాలు మోసి, కని, పెంచి వాళ్ళని అంత చక్కగా పెద్ద చేస్తా అండం లెవెల్ నుంచి ఒక కొండంత చేస్తుంది ఒక మనిషిని. అంత శక్తి సామర్థ్యాలు కలిగే ప్రతి మహిళలో ఉంటాయి. ఇది ఎలాగంటే ఒక రాతిలో శిల్పం దాగి ఉంటుంది. ప్రతి రాతిలో కూడా శిల్పం ఉంటుంది. మనం చెక్కితే కానీ బయటికి రాదు ఆ శిల్పం. అలాగే మనని మనమే చెక్కుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనల్ని ఆదుకుంటారు, వచ్చి చూస్తే బాగుంటుంది, మనకు చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్లో అస్సలు ఉండకూడదు. అలాంటి ఆశ పెట్టుకోకూడదండి. మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. మన శక్తి సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి. బలహీనతను తగ్గించుకోవాలి. మనమే నిలబడాలి. నలుగురిని మనము పైకి తీసుకొచ్చే విధంగా మనము ఎదగాలి, స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ప్రతి మహిళ తనకున్న శక్తి సామర్థ్యాన్ని బయటికి వెలికి తీసి ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మా మదర్నే తీసుకోండి. ఆవిడ విద్యావంతురాలైంది కాబట్టి 3 ఆడపిల్లల్ని కూడా చదివించి మంచి స్థాయిలో మంచి ఉద్యోగాలు కల్పించి మంచి స్థాయిలో నిలబెట్టగలిగారు మా మదర్. అదేవిధంగా కుటుంబం ఎదగాలన్నా, అభివృద్ధి చెందాలన్నా స్త్రీ పాత్ర చాలా ఉంటుందండి. షీ ఈజ్ లైక్ ఒక పిల్లర్ లాగా అనమాట. స్ట్రాంగ్ పిల్లర్ లాగా. పిల్లర్ గట్టిగా ఉంటే ఆ కుటుంబం గట్టిగా ఉంటుంది, బాగా అభివృద్ధి చెందుతుంది. కుటుంబాలన్నీ అట్లాగే ఉంటే సమాజం మంచి డెవలప్డ్ సొసైటీ కిందకి టర్న్ అవుతుంది. కాబట్టి మహిళ తన యొక్క పాత్రల్ని ముందు తెలుసుకోవాలి, దాని సపోర్ట్ తీసుకోవాలి. వేరే మహిళలు, సక్సెస్ఫుల్ అయిన మహిళలు ఉంటారు, వాళ్ళతో సలహాలు సూచనలు తీసుకోండి. చాలా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చేసినాయి. ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, యాక్సెసిబిలిటీ ఉంది. అంతకుముందు లేదు. ఇప్పుడున్న రిసోర్సెస్ని, ఆపర్చునిటీస్ని వాడుకొని ఇంట్లో ఉండి కూడాను చాలా పాపులర్ అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. లక్షలు రెవెన్యూ జనరేట్ అంటే ఎదగడానికి ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయండి. అవి వాడుకొని ప్రతి ఒక్క మహిళ కూడా జయహో మహిళ అనే విధంగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సమస్యలు అనేవి అన్ని చోట్ల ఉంటాయి, కానీ ఆ సమస్యలనే విజయ సోపానాలుగా ఎప్పుడైతే మార్చుకోగలరో అప్పుడు మహిళలు ముందడుగు వేసే అవకాశం ఉందని షిరీన్ బేగం చెప్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరోసారి ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వన్ ఇండియా తెలుగు.